గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 800కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 42,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఇన్ని సంఖ్యలో వేకెన్సీస్తో మళ్ళీ మనకి నోటిఫికేషన్ రాకపోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసి ప్రజెంట్ వీళ్ళు మీకు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లేస్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ అండ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసినటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్కి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ నోటిఫికేషన్ అనేది పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. మనకి February 1 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ February 20. ఇంకా మనకి టైం అయితే ఉంది. ఈ February 20 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలి ప్రాసెస్ని కూడా చూపిస్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇంటర్వ్యూ ద్వారానే మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని కమ్యూనికేట్ అవుతాము అని చెప్పేసి వాళ్ళే నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి మీకు అప్లై చేసిన తర్వాత ఈమెయిల్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఈమెయిల్ ద్వారానే ఫర్దర్గా మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఆ ఇంటర్వ్యూకి సంబంధించి అప్డేట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో, ఎక్కడ కండక్ట్ చేస్తారో అనేది మీకు అప్డేట్ అనేది తెలుస్తుంది. అండ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో. అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కంపల్సరిగా మీరు మీ రెజ్యూమేని PDF ఫార్మాట్లో అది కూడా 500 KB లోపు ఉండేలా చూసుకొని దానికి సంబంధించి డాక్యుమెంట్ అనేది రెడీగా పెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అది మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోటోగ్రాఫ్ వచ్చేసేమో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది 400 KB లోపు అయితే ఉండాలి. ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే అవుతుంది అప్లికేషన్ సబ్మిట్ చేయడం అనేది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్ చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే తీసుకోవట్లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మీకు పోస్టుల వారీగా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ దానికి సంబంధించి పోస్టుల వారీగా ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి CDACకి సంబంధించి చాలా లొకేషన్స్లో మనకి సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మీకు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇంకా మనకి వేరియస్ లొకేషన్స్లో ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ అసోసియేట్, ఫ్రెషర్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పేసి ఈ వేకెన్సీస్ని వివిధ డొమైన్లలో ఈ వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పేసి ఇక్కడ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మనకి మొబైల్ సెక్యూరిటీ విభాగంలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జాబ్ లొకేషన్ మీకు
హైదరాబాద్లో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై బటన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్, ఇక్కడ హెచ్పిసి సర్వర్ కాన్ఫిగరేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేస్తుంది. సో ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఒక వేకెన్సీ ఉంది. అంతేకాకుండా ఇంకా మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ విభాగంలో వేకెన్సీ ఉంది. అలాగే ఇంకా మనకు చూసినట్లయితే మల్టీమీడియా, ఈ గేమ్ డెవలపర్, మొబైల్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సో ఇలా మనకి చాలా డొమైన్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మొబైల్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉంది కదా, దీనికి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మన ఇక్కడ ఈ యొక్క జాబ్కి సంబంధించి డీటెయిల్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి 30 years లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీటెక్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. ఏ డిసిప్లిన్లో అంటే మీరు ఏ డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్గా సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఈసీ కానీ ఈ యొక్క విభాగాల్లో బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుండా మీరు పీజీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క డొమైన్ అనేది మనకి మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ మీకు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా సెలెక్ట్ చేసుకుంటే సంబంధిత విభాగంలో మీరు ఆ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ఇంజనీర్ సైబర్ సెక్యూరిటీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు ఏ డిసిప్లిన్లో బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ డొమైన్లో బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంటెక్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి మీకు స్కిల్స్ మాత్రం సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్కి సంబంధించవచ్చు, ఎథికల్ హ్యాకింగ్, వల్నరబిలిటీ అసెస్మెంట్ అని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. వాటికి రిలేటెడ్గా మీకు కొంచెం స్కిల్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సాలరీ ప్యాకేజ్ వచ్చేసి చూడండి, 5.80 నుంచి 7.50 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా మీరు ఏ డొమైన్కి సంబంధించి వేకెన్సీస్కి అప్లై చేసుకుంటారో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అక్కడ మీకు సాలరీ ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా మీకు ఏ రోల్కి సంబంధించి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాని పక్కన బ్లూ కలర్లో అప్లై బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేసి ఫర్దర్గా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసేసచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి చాలా డొమైన్స్కి సంబంధించి విభాగాల్లో ఇక్కడ వీళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. మీకు ఏ లొకేషన్కి సంబంధించి కావాలో, ఏ డొమైన్కి సంబంధించి వేకెన్సీ కావాలో చూసుకొని దానికి సంబంధించి అప్లికేషన్స్ అనేది పెట్టేసుకోండి. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, జస్ట్ మీకు స్కిల్ సెట్ అనేది ఉంటే సరిపోతుంది. మీరు ఏ డొమైన్కి సంబంధించి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళు క్లియర్గా స్కిల్ అనేది ఏమి కావాలి, దానికి సంబంధించి జాబ్ రోల్ ఏంటి, సాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని సో మీరు ఫ్రీగానే అప్లికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు మల్టిపుల్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకుంటే మీరు రెజ్యూమే మాత్రం ప్రాపర్గా రెడీ చేసుకొని ఈ జాబ్స్కి అయితే అప్లై చేసేసేయండి. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అండ్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.